సో ఇక పిఠాపురంలో మీ వర్క్ చూసాం, నిజంగా అద్భుతం. ఎందుకంటే మీరు కానీ తర్వాత మామూలుగా వీళ్ళు మన జబర్దస్త్ టీం అంతా మన ఎవరు ఆది గారు కావచ్చు, సుధీర్ కావచ్చు, గెటప్ సీన్ గారు అందరూ కూడా బాగానే తిరిగారు. రాజు గారు కూడా తిరిగారు పాపం, బాగా అందరూ తిరిగారు, బాగుంది, మంచి సపోర్ట్ చేశారు. సో నిజంగానే మరి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక 80,000 నుంచి 1,00,000 వరకు మెజారిటీతో గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్ళి స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి జనాలు ఎలా అయితే ఓట్లు వేశారో అలానే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మా వంతు ఏదన్నా ఉపయోగపడుతుంది అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారికి జబర్దస్తులు ఇంకోరు వెళ్ళి గెలవాల్సినటువంటి దిగజారుడితనం ఏమి లేదు. ఆయనకున్న రేంజ్ ఆయనకుంది, ఆయన క్రెడిట్ ఆయనకుంది, అంతే అంతే తప్ప వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి భయం ఎందుకు, వీళ్ళకింత అంత ఉలుకు. కనీసం వీళ్ళు పిలిస్తే ఏమన్నా ఇంకేదన్నా రాష్ట్రంలో ఉండే రౌడీలు రావాలి తప్ప సెలబ్రిటీలు విఐపీలు ఒక రేంజ్లో ఉండేవాళ్ళు ఎవరు ఇతరులు పోరు. కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం జబర్దస్త్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఒక కళామతల్లి బిడ్డలందరూ కూడా వచ్చారు. కానీ ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది కడప నుంచి కూడా దిగి దాదాపు 2 నెలల నుంచి అక్కడే టెస్ట్ వేశారని చాలా టీవీ కథనాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈవీఎం మిషన్లు డమ్మీలు చేయించిన విషయంలో వాళ్ళు ఇక్కడ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా చాలా చిత్రీకరించి చూపించారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంత టార్గెట్ చేసి ఓడించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఓడించడం అంటే ఆయన పొరపాటున అసెంబ్లీకి వెళ్ళాడంటే ఎదిరిపోద్ది, వైఎస్ఆర్సీపీ బెదిరిపోద్ది. ఎందుకంటే ఆయన మాట్లాడితేనే మామూలుగా జనాలకు పూనకం వస్తుంది. అలాంటిది అసెంబ్లీలోకి వెళ్తే ఎక్కడ వాగ్దాటికి తట్టుకోలేం. అతను అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగే క్వశ్చన్లకు సమాధానాలు లేక దానికి వాళ్ళు తట్టుకోలేక చేసే ప్రయత్నాలు వాళ్ళ కడప నుంచి కాదు, ఎక్కడ అమెరికా నుంచి తీసుకొచ్చే వ్యక్తులే వాళ్ళు. ఎందుకో సర్పంచ్ ఎన్నికలు పొదలకూరని ఒక చోట జరిగితే రాజంపేట కడప నుంచి వచ్చారు రౌడీలు. ఏదో సర్పంచ్ ఎన్నికలు ఏది జగన్మోహన్ రెడ్డి గెలిచిపోయిన తర్వాత కడప రాజంపేట నుంచి రౌడీలు వచ్చారు, సర్పంచ్ ఎన్నికలకు వచ్చారు. వాళ్ళు ఎక్కడికైనా వస్తారు. కాకపోతే దేవుడి దేవల్ల బీజేపీ మద్దతు దొరకడం వల్ల కొంచెం వాళ్ళు భయపడాల్సి వచ్చింది. ఈ అల్లరి చేష్టలు అల్లరి కథలు కొంచెం వరకు కట్టడి చేయడం జరిగింది. సో మొత్తానికి ఎలక్షన్ కమిటీ కూడా కొంచెం గట్టిగా ఉండడం కూడా పెద్ద భరోసా ఇచ్చింది కూటమికి.